మహానీయుల విగ్రహాలను పెట్టాల్సిన కార్యాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని మహదేవపూర్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు గీత విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత ప్రజలకు ఆయన ఏం సేవ చేశాడో చెప్పాలని ఫైర్ అయ్యారు. గీత మాటలకు దీటుగా కాటారం కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి స్పందించారు. శ్రీపాదరావు మంతని నియోజకవర్గం ప్రాంతానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ప్రజల కోసమే తన ప్రాణాలను అర్పించారని కొనియాడారు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని మహేశ్వరి హెచ్చరించారు. మొన్న మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసు ప్రాంగణంలో శ్రీపాదరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మహనీయులను పరిచయం చేయాల్సింది పోయి మా నాన్నే మహనీయుడు అనే విధంగా ఒకప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా వాడలల్లో వీధులలో కూడా శ్రీపాదరావు గారి విగ్రహాలు వెలిశాయి. మళ్ళీ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన మంథని నియోజకవర్గం నుండి పుట్ట మధుకర్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ గెలుపొందిన క్రమంలో మంథని నియోజకవర్గం మహనీయుల చరిత్రను మాటు వేస్తున్నారనే విధంగా ప్రతి ఒక్కరు కూడా మంథని నియోజకవర్గంలోని ప్రజలు మహనీయుల చరిత్ర తెలుసుకోవాలనే విధంగా ప్రతి ఒక్కరి మహనీయుల విగ్రహాలను నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ విగ్రహాలకు తెరలేపడం జరిగింది మంత్రి శ్రీధర్ బాబు గారు. ఈరోజు మహనీయుడు అంటే మా నాన్న అంటేనే మహనీయుడు అనే విధంగా ఈరోజు మంథని నియోజకవర్గంలో కొనసాగుతుంది. అదేవిధంగా ఒకప్పుడు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, అలాగే కొమురం భీం జల్ జంగల్ జమీన్ అని పోరాట యోధుడు ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి భరోసా ఇవ్వండి, కానీ ఇలా విగ్రహ రాజకీయాలు చేయడం మానుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఖచ్చితంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ మహిళా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తీయని ఎడల ఖచ్చితంగా దీనిపైన మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మంథని నియోజకవర్గంలో మహనీయులు అనంటే ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా మన తెలంగాణ భారత ప్రధానమంత్రిగా ఎన్నికైన పివి నరసింహారావు గారు ఉన్నారు, తర్వాత అంబేద్కర్ గారు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఏం సాధించిండని చెప్పేసి శ్రీపాదరావు గారి విగ్రహం పెట్టాలో మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మధుకర్ గారు మొట్టమొదటి నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎంతోమంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. మంథని నియోజకవర్గ ప్రజలు మహనీయుల చరిత్ర తెలుసుకొని వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ యొక్క అన్ని ఎవరు ఏంటనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో పెట్టింది. కానీ మా నానే మహనీయుడు అనే విధంగా ఈరోజు శ్రీధర్ బాబు గారి వ్యవహారం ఉన్నది. అలాగే మెయిన్ ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలలో ఖచ్చితంగా ఇలాంటి విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీ నాన్న శ్రీపాదరావు గారు మన మాదేపూర్ మండలానికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ నాయకురాలు గీతాబాయి గారు మాట్లాడిన దానికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మాదేపూర్ మండల కేంద్రంలో మేము ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ గీతాబాయి అనే మనిషి ఇంతకుముందు మా కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకురాలుగా ఎదిగి అంతకుముందు ఈ మహదేపూర్ మండలానికి ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇక్కడ ఒక కోడలుగా వచ్చింది. ఆమె కొద్ది కాలం తర్వాత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకురాలు, ఒక కార్యకర్తగా బయటికి వచ్చి ఒక నాయకురాలుగా ఆమెకు ఒక అరుదైన అవకాశం ఇచ్చిన మా నాయకుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఉన్నటువంటి మండలానికి ఆమెను పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. దాని తర్వాత ఆమె అంచెలంచెలుగా కొద్దిగా బేసిక్తోని ఈ మండలానికి ఇక్కడున్నటువంటి ఈ మహదేపూర్ గ్రామానికి చెందిన ఆమెని ఒక మండల్ లీడర్గా తీర్చిదిద్దినటువంటి ఘనత మా నాయకుడు శ్రీధర్ బాబు గారిది అని నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఆమెకు తెలియజేస్తా ఉన్నా. మరి ఆమె నిన్న ఒక మాట మాట్లాడింది, మహనీయుల గురించి మాట్లాడింది. మహనీయుల విగ్రహాలు పెడితే ఈ ప్రాంతంలో చరిత్ర తెలుస్తుంది అని మాట్లాడింది.
మహనీయుల విగ్రహాలు అంటే పుట్టలింగమ్మ విగ్రహం పెట్టలేదనే ఉద్దేశంతో మహనీయుల విగ్రహాలు అని గుర్తు చేస్తున్నావా గీతాబాయి గారు? నిన్న మీరు మాట్లాడే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. సమాజం డెవలప్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు డెవలప్ కావాలంటే అభివృద్ధి, సంక్షేమం అలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తులకు మాత్రమే విగ్రహాలు పెడతారని నేను ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా. శ్రీపాదరావు గారు ఈ ప్రాంతంలో గెలిచిన తర్వాత లోకసభ స్పీకర్గా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వన్నె తెచ్చినటువంటి ఒక గొప్ప మహనీయుడు అది కేవలం స్వర్గీయ శ్రీపాదరావు గారని నేను ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన అయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా శ్రీపాదరావు గారిని లోకసభ స్థానాలలో, శాసన మండలిలలో వారి పేరుని ప్రస్తావించుతున్నారంటే వారు ఎంత గొప్ప మహనీయులో అది నువ్వు తెలుసుకో అని నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. నీ వెనకాల పిచ్చి లేచినటువంటి పిచ్చి కుక్కలుండి వాళ్ళు ఉసగొలిపిన కొద్దీ నువ్వు ఉరుకుతానవు తప్ప నీ దగ్గర నిజంగా నీ గుండె మీద చేసుకొని చెప్పు వారెంత గొప్పవారో అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ ప్రాంతంలో మనకన్నా ముందు తరం చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో డెవలప్ చేసినటువంటి స్కూళ్ళు, కాలేజీలు ఈ ప్రాంతంలో రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలకు కూడు గుడ్డనిచ్చినటువంటి ఒక గొప్ప చరిత్ర శ్రీపాదరావు గారిది. వారి తర్వాత వారి కొడుకు శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. నీకు తెలుస్తలేదా గీత? ఒకసారి మాట్లాడే ముందు మహనీయులు అంటే పుట్టలింగమ్మ ట్రస్ట్ పెట్టి అంబలి కేంద్రం, గంజి గటక, అట్టి చేపల కూర పెట్టినంత మాత్రాన అది చరిత్ర కాదు, అది చరిత్రగానే కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతం మా మారుమూల ప్రాంతమైనటువంటి మా మండలానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ప్రజల కోసం సేవ చేసే తరుణంలో వారి ప్రాణాలు, నా ప్రజల కోసం నా ప్రాణాలు పోయినా ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి నాయకుడు స్వర్గీయ శ్రీపాదరావు గారు. ఆయన మహనీయుడైండు. అందుకోసమే వారి విగ్రహాలు నువ్వు చెప్పితే, నువ్వు చూపిస్తే కానీ పెట్టడం కాదు. మేమెంతో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటే ముందు తరానికి మనము ఒక మార్గదర్శకంగా ఉంటుందనే ఉద్దేశంతో వారి విగ్రహాన్ని పెట్టుకోవాలని మేమేదో కోరుకొని పెట్టుకోవడం వల్ల అది మా నాయకుడు శ్రీధర్ బాబు గారి మీద మీ నాన్న విగ్రహం పెడితే మహనీయుడైనా అని మాట్లాడుతూ ఉన్నాం. నీకు తెలియదా మహనీయులంటే?